ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఎలా కట్ చేశాను అనేది. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నార్మల్ అంటే మిషన్ దగ్గర ఎలా కుట్టాలి అనేది చెప్తా. అలాగే బొటిక్ స్టైల్ ఎలా కుడతారు అనేది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు మాత్రం నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ ఇది నేను 40 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకున్నా. సో 40 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దీన్ని రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఎక్కువ తక్కువ ఉంది కదా, మనం దీన్ని స్ట్రైట్గా కరెక్ట్ కట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇట్లా స్కేల్తో కానీ మార్క్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేస్తున్నా స్ట్రైట్ అనేది. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను కొంత బ్లౌజ్ తోటి కటింగ్ అనేది చెప్తున్నా. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా, కటింగ్ కోసం తీసుకున్నా, బ్యాక్ పార్ట్ తీసుకున్నా మనం కొలవాల్సింది బ్యాక్ పార్ట్ నుండే కొలుచుకోవాలి ప్రిన్స్ కట్కి మాత్రం. ఎందుకనంటే ఇక్కడ మనం ఇట్లా స్ట్రైట్గా అంటే ఇది రాదు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్ దగ్గర కట్ చేసుకుంటాం కాబట్టి. చూపిస్తున్నా చూడండి. బ్యాక్ హుక్స్ ఇది, నేను బ్యాక్ నార్మల్గా ఇప్పుడు ఫ్రంట్ కోసం చూస్తున్నా. ఈ బ్యాక్ మధ్యలో మనం ఫ్రిల్ పెడతాం కదా, ఇక్కడ నుండి పై వరకు పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నేను కుట్టుకు వదిలేసుకుంటున్నా. ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ నేను పైకి కూడా మార్క్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని మనం ఇట్లా నార్మల్గా మడత పెట్టినప్పుడు ఎలా పెడతామో అట్లా 4 ఫోల్డ్స్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా నేను వీళ్ళ బ్లౌజ్, ఇది యాక్చువల్గా వీళ్ళది ఉన్నది ఇంత. నేను ఇప్పుడు మనం ఇక్కడ కట్ గిన చేస్తాం కాబట్టి నేను ఒక నార్మల్గా అయితే ఇంత ఎక్కువ పెట్టుకుంటారు. ఆల్రెడీ మనం ఇక్కడ మధ్యలో మళ్ళీ కట్ చేసి ఫ్రిల్స్ అంటే మధ్యలో ప్రిన్స్ కట్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ అనేది పెడుతున్నా లెంత్. ఇలా ఒక 2 ఇంచెస్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది కదా, మన ఈ ఫ్రంట్ సంక పొడవు అనేది చూసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదే విధంగా మనం మార్క్ అనేది సంక పొడవు కూడా తీసుకోవాలి. సంక పొడవు తీసుకున్నాక ఇప్పుడు ముందు గల్లా చూపిస్తున్నా మీకు. ఈ ముందు గల్లా మనం ఇక్కడ మధ్యలో ఈ స్టిచ్చెస్ దగ్గర నుంచి పట్టుకొని ఈ మధ్యలోకి చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి వదిలేసి ఇక్కడ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే ఇక్కడ కట్ చేసినాం అనుకో కుట్టుకు పోయి మొత్తం ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఏడ స్టిచ్ చేసుకున్నా ఖర్చుకు మాత్రం 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం కొలత బ్లౌజ్ తోటే కట్ చేస్తున్నాం కాబట్టి నెక్ కూడా అంతే. మనం ఇంతసేపు చెప్పాను కదా 4 ఫోల్డ్స్ చేసుకోవాలని, చేసుకొని మనం ఈ భుజాలు అనేది ఇట్లా పట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నా. ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుందంటే మనం ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. అలాగే భుజం లెంత్ ఎంత ఉంది అనేది కూడా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ భుజం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది సంక మనం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ప్రిన్స్ కట్ చేసినప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఈ సంక మధ్య భాగం నుండి ఇక్కడ మనం ఒక 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఈ సంకకు మధ్య భాగంలో మనం ఈ విధంగా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇటు 1 ఇంచ్, ఇటు ఇంకొక ఇంచ్, ఈ ఇంచ్ తీసేసినాక ఇక్కడికి ఒక 3 ఇంచెస్, ఇలా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఈ విధంగా కట్ చేసి ఈ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేయాలి. ఇది ఎలా, చెస్ట్ ఎక్కువ ఉండకుండా నార్మల్ ఉన్న పర్సన్స్కి మాత్రమే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ చెస్ట్ ఉండి ఎలా కట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ చెప్తా వీడియోలో. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నేను రేపు బొటిక్ స్టైల్లో చెప్తా, ప్యాడ్స్ పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకుంటారు అనేది కూడా. ఇప్పుడు నెక్ మనం బాక్స్ షేప్ పెట్టేసుకొని ఈ విధంగా మనం రౌండ్ నెక్ తీసేస్తాం. ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా
మనం చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి ఇలా చూసుకోవాలి. బ్లౌజ్ ఎలా పెట్టాము, ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలన్నమాట. సేమ్ దీన్ని ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటున్నా, మనం మార్క్ చేసుకున్న విధంగా. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా ఇది, బ్యాక్ పార్ట్ మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, మనం ఇంతసేపు మనం ఇటు సైడ్ క్లోజ్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మన సైడ్కి మనం ఓపెన్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్ తీసుకోవాలి. ఈ పార్ట్ అనేది తీసుకొని ఇంతసేపు మనం కట్ చేసుకున్న లైనింగ్ని దీని మీద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అంతే, ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ దీని మీద మార్క్ చేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీ మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అనేది. అందులో ప్రిన్స్ కట్ అయితే ఇంకా చాలా ఈజీ. ఇప్పుడు ఈ విధంగా అనేది మనం కట్ చేసుకోవాలి కదా, ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం నెక్ చూసుకోవాలి ఎంత ఉందో, హాఫ్ ఇంచ్. ఈ విధంగా నేను ఇక్కడికి కట్ చేసుకుంటాను. మనం మార్క్ చేసుకోవాలి. ఇది కూడా వచ్చేసి బ్యాక్ కూడా రౌండ్ నెక్, అంతే, సింపుల్ రౌండ్ నెక్ అంతే. మనం ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఈ మధ్యలోకి అనేది ఉండాలి. ఇది బోట్ నెక్ కదా, ఇక్కడ మనం పోట్లీ బటన్స్ అనేది కూడా పెడతాం. ఎలా పెడతాను అనేది నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇవన్నీ అయిపోయాక ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం క్లాత్ అనేది ఎప్పుడైనా ఎక్కువ వేస్ట్ అనేది చేయకూడదు. చాలా మనం తక్కువ క్లాత్ వేస్ట్ చేసినట్లయితే మన బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా. ఇప్పుడు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్ ఉన్న దిక్కు మనం ఈ విధంగా, క్లోజ్ ఉన్న దిక్కేమో ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఈ విధంగా ఈ ఓపెన్ ఉన్నది కదా, ఈ ఓపెన్ ఉన్న సైడ్ నేను బ్యాక్ పార్ట్ వేస్తా. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఏంటి ఫ్రంట్ బ్యాకే చూపించింది, హ్యాండ్స్ చూపిస్తలే అనుకుంటున్నారా? హ్యాండ్స్కి లైనింగ్ పార్ట్ ఏం లేదు, నార్మల్గా ఈ క్లాత్నే స్టిచ్ చేయమన్నారు అనమాట వాళ్ళు. ఎలా స్టిచ్ అంటేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తా. అంటే వాళ్ళు నాకు లైనింగ్ వద్దు, వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ కావాలి, ఇంకొకటి దీనికి లైనింగ్ ఏమి వేయొద్దు, ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు మనకి ఇది మనం 2 ఫోల్డ్స్ వేస్తాం కదా, ఇది 4 ఫోల్డ్స్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కదా, చూపిస్తా చూడండి. వాళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చి నార్మల్గా 19 ఉందన్నమాట,
కానీ వాళ్ళు ఏం చెప్పారంటే పొడుగు వెళ్ళకపోతే ఎంత పొడుగు వస్తే అంత పెట్టమన్నారు. సో నేను ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నా. ఇక్కడ 17 వచ్చింది. మనం 17లో ఖర్చుకు తీసేయంగా అన్నీ పోను మనకు 16 వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇక్కడ 17 ఉంది. మనం 17 దగ్గర నుంచి కొంచెం క్రాస్గా మార్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని కూడా మధ్యలోకి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని ఒకవేళ ఇక్కడ ఏమన్నా మనకు ఎత్తులు వంపులు అనిపించినా కొంచెం క్రాస్గా కట్ చేసినాం అనిపించినా మనం సెట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఏమో ఒక 1/2 ఇంచ్ మందం నేను సంక లోత్ అనేది తీస్తుంది. ఇక్కడ మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా సంక లోత్ అనేది ఫుల్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ విధంగా ఇది పార్ట్ 1 వీడియో కదా. పార్ట్ 2 వీడియోలో నేను ఎలా ఈ బ్లౌజ్ నార్మల్గా ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు వీడియో చూడొచ్చు. పార్ట్ 2 కూడా చూడండి ఖచ్చితంగా. మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము మంచి మంచి వీడియోస్ నేను స్టిచ్ చేస్తూ ఉంటా, వీడియోస్ పెడతా ఉంటా. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇవి ఫ్రంట్ బ్యాక్. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.